సో మనతో పాటు కొంతమంది షాప్ ఓనర్స్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఎట్లా అంది మంటలు? అసలు ఎప్పుడు చూసారు మీరు? మొత్తము ఇట్లా ఇప్పుడు ఎట్లయితే మీరు చూస్తున్నట్టు ఇట్లా ఏదైతే పొగలు వస్తాయో ఇట్లనే డైలీ పొగలు వస్తాయన్నా మేము డైలీ పోయి వెనకాల హర్షమిల్సి కూడా ఇన్ఫామ్ చేస్తాము. అన్న మీరు బయట ఏదైతే మీరు ఫ్యాన్ ఎగ్జిట్ ఫ్యాన్ ఉందో అది మంచి చేపించి మా దాంట్లోకి లోపలికి పొగ వస్తుంది అంటే మేము ఇన్ని ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నాం, ఎప్పుడు కాలేంది. ఇప్పుడు ఈ ఇయర్లో ఏంటంటే ఇది సెకండ్ టైం అన్న. ప్రీవియస్గా ఫస్ట్ ఏమో వాళ్ళకి అయింది అంటే ఒక 1 month బ్యాక్ వాళ్ళు అయింది. ఇప్పుడేమో మాది ఇట్లా మొత్తము అది అయిపోయింది. ఇప్పుడు ఆయన పోయి మేము అడుగుతుంటే ఆయన ఏమంటుండు, వాళ్ళ షాపు చిన్నగా ఉంటుంది, పోవడానికి రాదు చేయడానికి రాదు అని చెప్పారంటే ఇప్పుడు ఆయన 100 మందికి వండి పెడతాడు, అన్నం వండి పెడతాడు. ఆయన ఫుడ్ది ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాను. మాది కూడా ఏదో మేము కష్టపడి చిన్నపాటి బిజినెస్ మేము కూడా ఏదో చేసుకుంటున్నాము. ఆయన ఇప్పుడు ఏమంటుండే మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళే మొత్తం అది ఉందని చెప్పి అంటే మాది మేమెందుకు రోడ్డు మీదకి వచ్చి మేమెందుకు చెప్పుకుంటామన్నా? ఆడ లోపల 4 ఇరుకొని చచ్చిపోయారు అనుకో, ఎవడన్నా బాయ్సుడు వాడా బాయ్సుడు ఏమైనా చెప్పండి, మీరు చెప్పండి. కట్టెల పొయ్యి పెట్టినందుకు ఇది అయిందా లేకపోతే ఏమైంది? ఇప్పుడు ఏంటంటే మొత్తం గ్యాస్ ఏదైతే షార్టేజ్ నడుస్తుందో ఆయన ఏం చేసాడు, కట్టెల పొయ్యి మీద ఉండి మొత్తం ఇట్లా పొగ మొత్తం లేపుతుండు. మేము ఆయన గురించి అని చెప్పి సపరేట్గా 2 కూలర్లు పెట్టి స్లైడింగ్ ఓపెన్ చేసి ఆ పొగని మేము కొంచెం అది చేస్తున్నాం. మా సార్ ఆయనతో కాంటాక్ట్లు ఉన్నాడు, మాట్లాడుతుండు, చేపియండి అని చెప్పి అంటే వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు షాప్ ఈ పరిస్థితికి అయిందన్న. ఎన్ని షాపులు ఉంటే మొత్తం ఎంత అంచనా వేస్తున్నారు నష్టం సంబంధించి? మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని ఫస్ట్ ఫ్లోర్ మొత్తం హెల్మెట్ షాప్ అన్న, పైన టాయ్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి అన్న, బట్టల షాప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క హెల్మెట్ లోపలికి నా ఎంబడి వచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నా ఎంబడి వస్తే కూడా ఒక షాప్ లోపల చూపెడతాం మీకు. ఒక్కొక్క హెల్మెట్ 13,000 14,000 15,000 హెల్మెట్ కూడా మేము సేల్ చేస్తామన్నా. మాది మార్కెట్లో మొత్తం మా అందరికీ తెలుసు, మేము హెల్మెట్ బజార్ అని చెప్పి అంటే మంచి అందరు రైడర్స్ కానీ వీళ్ళు అందరు వచ్చి పర్చేజ్ చేస్తారు. మేము అంత వచ్చినప్పుడు కూడా మేము పెట్టకపోతే ఇంకెందుకు అన్న చెప్పండి. ఇప్పుడు అది ఎస్టిమేట్ ఇంకా మా సారే చెప్పాలన్నా అది ఎంత ఉంటుందో. ఎంత నష్టం జరిగింది, ఎంత చెప్తారు, ఏం చెప్తారు? 1.5 2 కోట్ల రాదు. ఎక్విప్మెంట్స్ స్టాకే 1 కోటి రూపాయలండి స్టాకు. జస్ట్ అందులో మొత్తం అంతా 2.5 కోట్లు లాస్ అయిపోయినామండి. అసలు ఏమీ లేకుండా పోయింది. అసలు గవర్నమెంట్ ఏమన్నా చూస్తే హెల్ప్ చేయడానికి చూడండి. అసలు ఏమీ లేదు, మొత్తం కాలిపోయింది బూడిది. ఆ 2nd ఫ్లోర్ నుంచి వచ్చినాయి మంటలు, అర్థం కాలేదు మొత్తం వచ్చేసే లోపు. ఎంత కాలకపోతే ఎంత మంట రాకపోతే ఇవన్నీ షాపులు కాలిపోతుంది. అవతల సైడ్ మిల్స్దే ప్రాబ్లం ఇవంతా. ఒక్క షాపు కాదు, 2 షాపులు కాదు, చూస్తున్నారు. జరిగింది అట్లా మీరు ఏమైనా చెప్పారా? మెస్కి సంబంధించి జరగలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ ఏదైనా సాయం చేయాలి ప్రభుత్వం. ఇంకేం చేస్తుంది, ఇంత నష్టం అయితే జరిగింది, అసలు ఏమి లేకుండా కూడా అయిపోయింది. స్టాక్ దాంట్లో 1.5 CR ఉంది, మిగతా మొత్తం బిల్డింగ్ మొత్తం 2 crores మొత్తం నష్టం జరిగింది. 2 కోట్లు మొత్తం నష్టం. అదే మేము మంటలు చూడలేదు. 2nd ఫ్లోర్లో మంటలు, అందరు కింద 1st ఫ్లోర్లో ఉన్నారు. 2nd ఫ్లోర్లో మంటలు, కింద ఎవరైతే పోతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి పైకి వచ్చి చెప్తానే మీ షాప్లో మొత్తం మంటలు అయితేనే మా వాళ్ళంతా క్విక్ రెస్పాన్స్ అయ్యి పైకి వెళ్ళి ఆపడానికి కూడా అప్పటికి కూడా ప్రయత్నించారు, కానీ అవ్వలేదు వాళ్ళతోటి. అట్టలు ఉన్నాయి పైన, అది ఒకటేసారి అంటుకొని ముగి వచ్చేసరికి అందరు కిందకి వచ్చేసి ఇంకా భయపడి ఒకటేసారి అందరూ దిగేసారు. మంటలు చూడగానే ఎట్లా ఉండే పరిస్థితి? అసలు అందరు కిందకి దిగలేదు, ప్రయత్నించు. మాకు సిలిండర్లు ఉన్నాయి, ఆల్రెడీ ఫైర్ సిలిండర్స్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని కూడా పైకి వేయలేదు. ఆల్రెడీ పైకి వేయలు ట్రై చేసి కానీ వాళ్ళతో అవ్వలేదు, అందుకే వాళ్ళు కిందికి వచ్చారు. మొదటగా 2వ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చాయంటున్నారా? ఏం చెప్తారు? అవును, 2వ ఫ్లోర్ నుంచి వెళ్ళి కింది ఫ్లోర్కి వచ్చినాయి. సో ఏదైతే ఇంకొంతమంది బాధితులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇట్లా జరిగింది అంటే గతంలో కూడా ఈ మన హర్షమిషోలోకి హెచ్చరించినాము. వాళ్ళ వెంకలో ఉన్న ఎగ్జాస్టర్ మా 2nd ఫ్లోర్కి అటాచ్డే ఉంది మా షాప్కి. సో వాళ్ళ వేడి వల్ల మా వైర్స్ కూడా ఇబ్బంది అయితే రీసెంట్గానే వైర్స్ కూడా అంతా మొత్తం మేము కొలాబ్ చేయించి దాదాపు 2 లక్షల పెట్టి వైర్ చేంజ్ కూడా చేయించినాం. సో ఈ కరెంట్ అప్ అండ్ డౌన్ వల్ల వాళ్ళ వేడి వల్ల ఇవి అటాచ్ అయ్యి ఆ హర్షమిష్ అయితే స్మోక్ దాని వేడితోటి ఈరోజు అంటుకున్న అది అయిందని ఇన్సిడెంట్స్ వల్ల షాప్లో మా సిస్టరే ఉండే, తను చూసే లోపల 2nd ఫ్లోర్లో కార్నర్ నుంచి అంటుకున్నంత లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ సిప్ దాంతో ఆపడానికి ప్రయత్నం చేస్తే కూడా 8 మెంబర్స్ ఎంప్లాయీ ఉండే, తను ఓనర్ కమ్ ఎంప్లాయీ ఉండే. ఈరోజు ప్రాణ నష్టం కాకుండా ఈరోజు దేవుని దేవతడు వాళ్ళు బయటపడడం అయితే జరిగింది. దాదాపు 500 రూపాయల హెల్మెట్ నుంచి 15,000 హెల్మెట్ దాకా ఈరోజు ఈ షాప్లో ఉండడం జరిగింది. సో ఆ హెల్మెట్ ఈరోజు మొత్తం అగ్గిపాలైపోయి చిన్నపిల్లల టాయ్స్, క్లోత్స్ కానీ ఇవన్నీ దాదాపు 2.5 CR ఆస్తి నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఒకటే కోరిక ఏంటంటే వాళ్ళని ఏదైనా ఆదుకుంటే ఈరోజు వాళ్ళు ఏదైనా ఇన్ని ఏళ్ళకి ఈరోజు కష్టపడినందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను రేవంత్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు వాళ్ళకైనా ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళదైనా ఒక దారికి తీసుకొస్తే ప్రభుత్వాన్ని
వేడుకుంటున్నాం ఇక్కడ. సో బాధితులంతా ఏడుస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే కోట్లు ఏదైతే స్టాక్ ఉంది దాంట్లో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. ఏదైతే హర్ష మెస్ ఉందో, హర్ష మెస్సే గతంలో కూడా చెప్పాము, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎగ్జాస్టర్ ఫ్యాన్లు మా సెకండ్ ఫ్లోర్లోనే మొదటగా సెకండ్ ఫ్లోర్లో మంటలు అంటుకున్న తర్వాత వెంటనే మా సిబ్బందిని కూడా అప్రమత్తరం చేసినాం. కనీసం ప్రాణాలన్నా కాపాడుకుందామని చెప్పేసి పోతే పోని ఆస్తి పోతే పోని అన్నట్టు అప్పుడు సిచ్యుయేషన్ ఉండే. సో 8 మంది సిబ్బందిని వెంటనే సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ కూడా రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. హెల్మెట్ షాపులు కూడా పెద్ద ఎత్తున హెల్మెట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు బాధితులు చెప్తున్నట్టు ఒక్కొక్క హెల్మెట్ దాదాపు 15,000, 20,000 ఇట్లా పెద్ద రైడర్స్కి అమ్మే హెల్మెట్స్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో లక్షలలో కోట్లలో నష్టం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైతే హర్ష మెస్కి గతంలో కూడా చెప్పాం చాలాసార్లు, హర్ష మెస్ చేయబట్టే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా బాధితులు అయితే చెప్తున్నారు. సో ఆఫీసర్లు చెప్పే వర్షన్ ఎట్లా ఉందో కొద్దిసేపట్లో తెలిసింది. మరి ప్రమాదానికి సంబంధించి ఆఫీసర్లు అయితే ఇప్పటికే దానికి విచారణ అయితే చేస్తున్నారు. సో ప్రమాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి మంటలు వేగంగా స్ప్రెడ్ అయ్యని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో బాధితులైతే ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే కోట్లల్లో నష్టం జరిగింది. వాళ్ళ ఆర్తనాదాలు ఇక్కడ అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. బట్టల షాప్ కానీ, టాయ్స్ షాప్ కానీ, లేకపోతే హెల్మెట్ షాపులు కానీ చాలా వరకు ఇక్కడే ఉన్నాయి. సో కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడుతూ రూపాయి కూడబెట్టుకున్న షాపులు ఒక్కసారిగా మొత్తం కాలి బుడిదిపోవడంతో చాలా వరకు ఏడుస్తున్న పరిస్థితి. ఏడుస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి, మాకు హర్ష మెస్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు వచ్చారు ఆఫీసర్లు. ఎందుకంటే మనుషులు వెళ్ళలేనప్పుడు ఈ రోబో ఫైర్ ఇంజన్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఏదైతే రోబో ఫైర్ ఇంజన్ కూడా మన ఆపరేటర్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. సో లోపలికి వెళ్ళి ఈ ఏదైతే డిస్ప్లేలో చూసుకుంటూ రోబో ఫైర్ ఇంజన్ కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంది. సో మనుషులు వెళ్ళలేని ప్లేస్కి రోబో వెళ్తుంది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అత్యాధునిక పరికరాలు కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆపరేటర్ కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. సో చూసుకుంటూ దాంట్లో కెమెరాస్ కూడా ఉంటాయి. కెమెరాస్ కూడా లోపలికి వెళ్తున్న కొద్దీ ఎక్కడ ఎంత ఫైర్ ఉంది, ఎక్కడ ఎట్లా ఉంది అనేది కూడా తను డిస్ప్లేలో చూసుకుంటూ మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఒకసారి ఆఫీసర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చాలా ఫోర్స్గా అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి, ఎందుకంటే చాలా ఫోర్స్గా వెళ్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆఫీసర్తో, ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది. సో ఆఫీసర్ కూడా తను ఆపరేటర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. సో ఎట్లా ఆపరేట్ చేయాలి ఇంటర్నెట్ కూడా. సో ఆఫీసరు ఇన్స్ట్రక్షన్ ప్రకారం తను ఆపరేటర్ కూడా చేస్తున్నాడు. సో మనం ఆపరేటింగ్ చేసేదాన్ని కూడా ఒకసారి చూస్తున్నాం. దాని జాయిస్టిక్ అటు ఇటు కదిలిన కొద్దీ వాటర్ ఇక్కడ కూడా స్ప్లింటర్ అయితే కదులుతుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మనం దాన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్తో పాటు రైట్ అండ్ లెఫ్ట్ కూడా ప్యాన్ చేస్తూ ఉంటే దానికోసం ఎక్కడ మంటలు ఉన్నాయో కూడా సో ఇక్కడ తెలుసుకుంటే దాన్ని బట్టి మంటలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని దాన్ని బట్టి ఇక్కడ జాయిస్టిక్తో ఆపరేట్ చేస్తుంటే సో జాయిస్టిక్ కూడా ఈజీగా ఫోర్స్ఫుల్గా వెళ్ళి. సో మనతో పాటు ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్ ఏంటి ఈ రోబో ఫైర్ ఇంజిన్ అంటే ఏం చెప్తారు? చెప్పండి సార్. ఇక్కడ చాలా నెంబర్ పనిచేస్తాయని మొత్తం కన్వెంట్ చేసినాం. ఫైర్ అండర్ కంట్రోల్. ఎవరు కూడా ఇందులో ఇంజూర్డ్ కాలేదు, ఎవరికి లైఫ్ లాస్ కాలేదని. అవన్నీ తర్వాత ఆఫ్టర్ ఫైర్ ఫైటింగ్. ఎంత అంచనా ఇస్తుంది? ఇది రోబోటిక్ అమ్మా. రోబోటిక్ ఇది 1000 డిగ్రీ సీట్లో కూడా పనిచేస్తుంది. మనిషి పోలని ప్లేస్కి పోయి కూడా ఇది పనిచేస్తుంది. లోపలంతా కొలాప్స్ అయింది స్టైర్ కేస్ మీద. లోపలికి అది పోరాదు, దానికి యాక్సెస్ సరిగా ఉండాలి. యాక్సెస్ లేకుంటే పోరాదు. అది ఎంత హైట్ వరకు పనిచేస్తుంది? అది స్టెప్స్ మీద వెళ్తుంది. ఎంత హైట్? దాదాపు 500 మీటర్స్ డిస్టెన్స్ దాకా పోతుంది. హైట్ కూడా 50 to 60 మీటర్స్ దాకా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, రోబో ఫైర్ ఇంజన్స్ కూడా వాడుతున్నారు. బట్ అసలు అది లోపలికి వెళ్ళడానికి కంప్లీట్ పైన స్టేర్ కేస్ అంతా డ్యామేజ్ అవ్వడంతో ఆ రోబో ఫైర్ ఇంజన్ అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి. సో అందుకే ఇక్కడి నుంచే మేము దాన్ని ఆపరేట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఆపరేటర్ కూడా చూస్తున్నారు. సో ఎట్లా మూవ్ చేస్తుంటే అటు అది మూవ్ అవుతుంది. సో రైట్ లెఫ్ట్. సో దానికి సంబంధించి 500 మీటర్స్ వరకు కూడా 500 మీటర్స్ ఎత్తు వరకు కూడా అది ఫైర్ అయితే చేస్తుందని చెప్పేసి కూడా ఫైర్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి సో చెప్తున్నారు.